మై ఛానల్ దత్తల్ గూగల్. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుందాము బేసిక్స్ ఆఫ్ మేకప్ అన్నమాట. మీకు ఒకవేళ మేకప్ అప్లై చేసుకోవడం అసలు రాకపోయినా, కొంచెం కొంచెం వచ్చినా, ఎలా చేసుకోవాలో తెలియకపోయినా వీడియో డెఫినెట్ గా మీకోసం. ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెల్కమ్ బ్యాక్. ఇవాళ వీడియోలో ఐమ్ గోనా టాక్ అబౌట్ ద ఫౌండేషన్స్. మొదలు మనం స్కిన్ కేర్ తో పెడతాము. సో స్కిన్ కేర్ తర్వాత ప్రైమర్స్ లో మనకి టైప్స్ ఆఫ్ ప్రైమర్స్ ఉంటాయి. ఫౌండేషన్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉంటాయి. కన్సీలర్స్ కూడా సేమ్, బ్లష్ కూడా సేమ్, బ్రాంజర్ కూడా సేమ్, హైలైటర్ కూడా సేమ్, లిప్స్టిక్ కూడా సేమ్, హైలైటర్స్ కూడా సేమ్. మేకప్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. అది బాగా మైండ్ లో గుర్తు పెట్టుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా, మేకప్ బాగా రావాలంటే అది డెఫినెట్ గా స్కిన్ కేరే అవుతుంది. ఎలాగన్నా వేస్తారు, ఎవరన్నా వేస్తారు, కానీ ఆ ఫినిష్ బాగుండాలనుకోండి, కేకీగా ప్యాచీగా రాకుండా ఉండాలనుకోండి, ఇక్కడ రెండు థింగ్స్ మ్యాటర్. ఫస్ట్ లైక్ ఇన్ ప్రెప్ బాగుండాలి. నెంబర్ 2 మీకు మేకప్ వేసుకోవడం వచ్చి ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా మీకు మేకప్ అవుట్పుట్ మాత్రం డెఫినెట్ గా రాదు. అదైతే తిరుగులేని విషయం. మార్క్ మై వర్డ్స్. రకాల ప్రైమర్స్ ఉంటాయి మనకి. అందులో హైడ్రేటింగ్ ప్రైమర్ ఉంటది, పోర్ మినిమైజింగ్ ప్రైమర్ ఉంటది, దెన్ మ్యాటిఫైయింగ్ ప్రైమర్ ఉంటది, డ్యూయీ ఎఫెక్ట్ ప్రైమర్ ఉంటది, దెన్ మనకి కలర్ కరెక్టింగ్ ప్రైమర్స్ ఉంటాయి, బ్లరింగ్ ప్రైమర్స్ ఉంటాయి, సూతింగ్ ప్రైమర్స్ ఉంటాయి, లాంగ్ లాస్టింగ్ ప్రైమర్స్ ఉంటాయి, యాంటీ ఏజింగ్ ప్రైమర్స్ ఉంటాయి, ఇంకా రకరకాల ప్రైమర్స్ ఉంటాయి అన్నమాట. నాకు తెలిసి 3-4 రకాలు అంతే. సో అందుకోసం అని చెప్పి చిన్న లిస్ట్ రాసి పెట్టుకున్నాను, మీకు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఉండాలని. సో ది ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకుని హైడ్రేటింగ్ ప్రైమర్ అనమాట. ఒకవేళ మీకు డ్రై స్కిన్ అనుకోండి, డెఫినెట్ గా మీ ఫేస్ కి రిక్వైర్మెంట్ ఏది అంటే హైడ్రేషన్ అనమాట. ప్రైమర్స్ తీసుకునేటప్పుడు చూస్ చేసుకోవాలి. ఆయిలీ స్కిన్ అనుకోండి, ఒక కైండ్ ఆఫ్ ప్రైమర్ ఉంటుంది. డ్రై స్కిన్ అయితే ఒక కైండ్ ఆఫ్ ప్రైమర్ ఉంటుంది. నేషన్ స్కిన్ అయితే ఇంకొక రకమైన ప్రైమర్ ఉంటుంది. సో వీటిలో మనం మాట్లాడుకునేటప్పుడు లెట్స్ టాక్ ఫస్ట్ ఆయిలీ స్కిన్ అనుకుంది. ఆయిలీ స్కిన్ లో మనం మ్యాటిఫైయింగ్ ప్రైమర్ ఒకటి యూస్ చేస్తాము, పోర్ మినిమైజింగ్ ప్రైమర్ యూస్ చేస్తాము. బికాజ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి పోర్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో పోర్ మినిమైజింగ్ ప్రైమర్ వాడతాం అనమాట. అండ్ దెన్ ప్రైమర్స్ లో స్మూత్నింగ్ ప్రైమర్ అని కూడా ఉంటుంది. అంటే చాలా మందికి ఫేస్ టెక్స్చర్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రైమర్ పెట్టిన టెక్స్చర్ బాగా కనిపిస్తుంది కాబట్టి దెన్ వీ హ్యావ్ టు స్మూత్ ఇట్ అనమాట. స్మూత్ కాదు మా స్మూత్ ఇట్ కాదు, స్మూత్ ఇట్. స్మూత్నింగ్ ప్రైమర్ ఏం చేస్తుందంటే, యాజ్ వి స్పోక్, లైక్ టెక్స్చర్డ్ స్కిన్ అనుకోండి, దట్ విల్ ప్లంప్స్ లాంటివి ఏమీ లేకుండా కొంచెం సాఫ్ట్ గా నీట్ గా కనిపిస్తుంది అనమాట. దిస్ కైండ్ ఆఫ్ స్కిన్ టెక్స్చర్ ఎక్కువ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి పింపుల్స్ అండ్ యాక్నే ఎక్కువ వస్తుంది కదా. సో దాని వల్ల ఆల్వేస్ ప్రిఫరబుల్ టు యూజ్ మాటిఫైయింగ్, పోర్ మినిమైజింగ్ ఆర్ స్మూత్నింగ్ ప్రైమర్ అనమాట ఆయిలీ స్కిన్ వాళ్ళకి. ఇఫ్ లెట్స్ సే మీది డ్రై స్కిన్ అనుకోండి, యూ కెన్ గో విత్ సంథింగ్ దట్ ఈస్ డ్యూయీ ఫినిష్ ఉన్నది, లేకపోతే క్రీమ్ బేస్డ్ ఎక్కువ ఉన్నది తీసుకోండి. లెట్ మీ షో యూ విత్ ద ప్రొడక్ట్స్ దట్ ఐ హ్యావ్ హ్యాండీ. నేను కొన్ని ఇక్కడ పెట్టుకున్నాను. దోస్ ఆర్ వెరీ అఫోర్డబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. మీకు హెల్ప్ అవుతుంది అన్న ఒక్క ఉద్దేశంతో. సో లెట్ మీ షో దెమ్ టు యూ. మనకి ఈ 4 ఫౌండేషన్స్, ప్రైమర్స్, ఈ 4 ప్రైమర్స్ ఇక్కడ పెట్టిన అనమాట. దిస్ ఇస్ లైక్ సిలికాన్ బేస్డ్ ప్రైమర్ అనమాట. ఇది బ్లర్ అవుతుంది. దీని టెక్స్చర్ కూడా మనకి అప్లై చేసినప్పుడు చాలా హైగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫీల్స్ సో స్మూత్ అనమాట. నేను అప్లై చేసి చూపిస్తాను. వచ్చేసి దిస్ ఇస్ ద డ్యూయీ ప్రైమర్. దిస్ ఇస్ ద ప్రైమర్ దట్ ఐవ్ బీన్ యూజింగ్ సిన్స్ అ వెరీ క్వైట్ లాంగ్ టైమ్ అనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, ప్రైమర్స్ యూజ్ చేసినప్పుడు దెర్ ఇస్ నో సచ్ రూల్ కి ఈ ప్రైమరే యూజ్ చేయాలి ఫేస్ పైన మొత్తం ఏం ఉండదు. కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ ద ప్రైమర్. యూ ఆస్క్ మీ, ఐ యామ్ కాంబినేషన్ స్కిన్ పర్సన్ అనమాట. అంటే ఐఎమ్ లైక్ డ్రై టు కాంబినేషన్ స్కిన్. నా చీక్ ఏరియా ఉంటుంది కదా, నా చీక్ ఏరియా అండ్ మై ఫోర్ హెడ్ ఆర్ కంప్లీట్లీ డ్రై. దెన్ మై టీ జోన్ ఇస్ కంప్లీట్లీ ఆయిలీ. సో నేను ఒక డ్యూయీ ప్రైమర్ ని పెట్టుకొని నేను వెళ్ళి ఆయిలీ ఉన్న చోట నేను డ్యూయీ ప్రైమర్ రాసాను అనుకోండి, యూ విల్ స్వెట్ ఈవెన్ మోర్. సో అప్లై చేసేటప్పుడు మేక్ షూర్ కి మీకు స్వెట్ ఎక్కడ పడుతుంది అన్నది చూసుకొని ఆ ప్లేస్ లో యూ హ్యావ్ టు ఫార్ములాని కంబైన్ చేయాలన్నమాట. అండ్ మేక్ షూర్ టు కంబైన్ 2 ఫార్ములాస్. అండ్ నువ్వు ఎప్పటి నుంచో వాడుతున్నావు అనమాట. అండ్ దిస్ ఇస్ ఇన్ అ వెరీ అఫోర్డబుల్ రేంజ్ లో మనకి దొరుకుతుంది. సో ఇన్ జనరల్ గా నేను మిక్స్ చేసినప్పుడు ఐ టెండ్ టు మిక్స్ దీస్ 2. నార్మల్ గా వేసుకోవాలనుకోండి, ఐ వుడ్ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ దిస్ కాంబినేషన్ ఆఫ్ దిస్ ఆర్ దిస్. ఇది స్మాష్ బాక్స్ ఇది పోర్ మినిమైజింగ్ ప్రైమర్ అనమాట. యాక్చువల్లీ నాకు పర్టిక్యులర్ నోస్ ఏరియా అండ్ మై అప్పర్ చిన్ అండ్ లోవర్ చిన్ ఆర్ లైక్ అ లిటిల్ బిట్ పోర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇస్ ద రీజన్ ఐ యూజింగ్ దిస్ అనమాట. సమ్మర్స్ లో అనుకోండి, టెన్ టు స్వెట్ అ లాట్. అలాంటప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు అప్లై సంథింగ్ దట్ సూట్స్ యువర్ పోర్స్. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్కువ స్వెట్ ప్రొడ్యూస్ అవ్వదు. లెట్స్ సే మీరు ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత కూడా మీకు స్వెట్ పడుతుంది అనిపిస్తే అప్లై ట్రాన్స్లూసెంట్ పౌడర్, దానిపైన మీరు సెట్టింగ్ స్ప్రే కొట్టారంటే దట్ వుడ్ డూ ద జాబ్. దిస్ ఇస్ ఫర్ సమ్మర్, డోంట్ డూ ఇట్ ఇన్ వింటర్స్. వర్షాకాలంలో మేకప్ వేసుకోవడమే, అన్లెస్ యూ ట్రావెల్ లైక్ కొంచెం కార్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ బయట తిరగరు అనుకుంటే దెన్ ఇట్స్ అప్ టు యూ. అదర్వైజ్ వర్షాకాలంలో మేకప్ అనేది ఇట్ డస్ నాట్ మెల్ట్, బట్ ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ వేరింగ్ మేకప్ ఇన్ ద రైనీ సీజన్స్ పర్టికులర్లీ. డోంట్ ఆస్క్ మీ వై అండ్ వాట్, బట్ ఐ డోంట్ లైక్.
I know who cares, who asks me, but this is my channel, bro. Watch it now. So we are done with the primers. Primers అయిపోయింది కాబట్టి we'll move on to the next thing, which is correctors. Correctors లో మీకు different types of correctors ఉంటాయి. అంటే ఎలాంటి డార్క్ సర్కిల్స్ కవర్ చేయాలంటే ఏ కన్సీలర్ వాడాలి, ఆర్ ఎల్స్ లైక్ యాక్నే మార్క్స్ ఉంటే ఎట్లా కవర్ చేయాలి, పింపుల్స్ ఉంటే ఎట్లా కవర్ చేయాలి. ఐమ్ గోనా గివ్ యూ అ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, బట్ ఈ వీడియోలో కాదు, ఇంకొక వీడియోలో చూపిస్తాను. దట్ ఈస్ అ లెంతీ కాన్సెప్ట్. కన్సీలర్స్ గురించి చెప్పినప్పుడు, కరెక్టర్స్ గురించి చెప్పినప్పుడు ఈ రెండు కలిపి ఒక రోజు చెప్తాను. దట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఎందుకంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకొని యూ కెన్ సింప్లీ కన్సీల్. ఈసారి కలర్ కరెక్టర్స్ యూజ్ చేసి దాన్ని కన్సీల్ చేసి దానిపైన కన్సీలర్స్ పెట్టడం అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అది దాన్ని ఎట్లా మినిమైజ్ చేయొచ్చు, టైం ఎట్లా సేవ్ చేయొచ్చు అన్నది ఇంకో ఎపిసోడ్ లో డెఫినెట్ గా చెప్తాం. బట్ ఫర్ నౌ ఐమ్ గోనా షో యూ ద టైప్స్ ఆఫ్ కరెక్టర్స్. సో దిస్ ఇస్ రెడ్ బ్రిక్ రెడ్ కలర్ కరెక్టర్ అన్నమాట. దిస్ ఇస్ జనరల్లీ యూస్ టు కరెక్ట్ యువర్ డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. అండ్ నా దగ్గర అన్ని సపరేట్ ప్రైమర్స్ లేవు, కానీ ఐ డూ హ్యావ్ ఎ ప్యాలెట్ ఫర్ దిస్. ఫరెవర్ 52 డైలీ లైఫ్ ఫరెవర్ 52 ప్రొఫెషనల్ ప్యాలెట్ అన్నమాట. మీకు అంత రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి, అదర్వైజ్ దిస్ నాట్ అ మ్యాండేటరీ థింగ్ టు టేక్ అండ్ యూజ్. ఇక్కడ ఇవి రెండు ఉన్నాయి కదా, దీస్ టూ ఆర్, ఈ రెండు ఏవైతే ఉన్నాయో దీస్ టూ ఆర్ ద కరెక్టర్, దీస్ టూ ఆర్ కలర్ కరెక్ట్, అండ్ దీస్ టూ ఆర్ ఆల్సో కలర్ కరెక్టర్స్ అన్నమాట. బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టైప్, లైక్ ఫేర్, మీడియం, డస్కీ అండ్ డీపర్ స్కిన్ టోన్. 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఏకి ఎలాంటి కరెక్టర్ వాడాలన్నది డెఫినెట్ గా ఇంకో ఎపిసోడ్ లో చెప్తాను. ఈ ఎపిసోడ్ ని ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు నేను. మూవింగ్ ఆన్ టు ఫౌండేషన్స్. మనకి ఫౌండేషన్స్ లో కూడా విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ అనమాట. లిక్విడ్, క్రీమ్, పౌడర్, స్టిక్ అండ్ మినరల్ ఫౌండేషన్. ఒక్కొక్క ఫౌండేషన్ ఒక్కొక్క దానికి యూజ్ చేస్తారు. బట్ ఫర్ నౌ లిక్విడ్ ఫౌండేషన్ అండ్ క్రీమ్ ఫౌండేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ పౌడర్ ఫౌండేషన్, ఈ మూడు మనకి యూజ్ చేస్తారు అనమాట. సో లిక్విడ్ ఫౌండేషన్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు లిక్విడ్ ఫౌండేషన్. ఆయిలీ స్కిన్ మీద క్రీమ్ ప్రోడక్ట్ పెట్టామనుకోండి, క్రీమ్ అంటేనే అందులో ఎంతో కొంత ఆయిల్స్ ఉంటాయి. ఆయిలీ స్కిన్ మీద నేను వెళ్ళి క్రీమ్ ప్రోడక్ట్ పెట్టాను అనుకోండి, అది ఇంకా ఆక్సిడైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకా ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వే హోప్ ఎక్కువ ఉంటుంది. సో మేకప్ ఆబ్వియస్ గా గ్రీజీగా కనిపిస్తుంది. మేక్ షూర్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆయిలీ స్కిన్, గో ఫర్ ఎ ఫౌండేషన్ దట్ ఈస్ లైక్ మ్యాట్ ఫినిష్ అనమాట. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే కనుక ఆప్ట్ ఫర్ ఎ మ్యాట్ ఫినిష్ ఫౌండేషన్. ఇఫ్ యూ ఆర్ ఎ డ్రై టు కాంబినేషన్ స్కిన్ పర్సన్, దెన్ గో ఫర్ ఎ డ్యూయీ ఫినిష్ ఫౌండేషన్. ఒకవేళ గనక మీది కాంబినేషన్ స్కిన్ అనుకోండి, యూ కెన్ గో విత్ ఈ ఫౌండేషన్ దట్ డజంట్ ఆక్సిడైజ్ ఆన్ యూర్. వాట్ ఈస్ ద అఫోర్డబుల్ వర్షన్ అండ్ వాట్ ఈస్ ద హై ఎండ్ వర్షన్. నా దగ్గర 3 ఫౌండేషన్స్ ఉన్నాయి, బట్ అందులో నేను వన్ ఈస్ అ బేసిక్ లో కాస్ట్ ఫౌండేషన్, ఇంకొకటి కొంచెం హై ఎండ్. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫౌండేషన్, మీకు స్కిన్ టోన్ కి ఏ ఫౌండేషన్ వెళ్ళాలి, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. బట్ ఈ మధ్య కాలంలో నన్ను ఎవరు అడగలేదు. ఐఎమ్ నాట్ షూర్ కి ఎంత మందికి ఇంకా డౌట్ ఉందన్నది నాకు తెలియదు. సో ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ ఇస్ కన్ఫ్యూజ్డ్ కి నా స్కిన్ టోన్ కి ఏ ఫౌండేషన్ తీసుకోవాలి, ఏ బ్రాండ్ వాడాలి, సమ్ లైక్ ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్లీ డ్రాప్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ మేకప్ వీడియో. మూవింగ్ బ్యాక్ టు ఫౌండేషన్స్. ఫౌండేషన్స్ లో వెన్ ఐ సెట్ లైక్ మ్యాటీ ఫినిష్ అని చెప్పా కదా, దిస్ ఇస్ మేబిలిన్ సూపర్ స్టే 24 hours ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ అనమాట. బేసిక్ గా ఈ ఫౌండేషన్ మీరు అప్లై చేసుకున్నప్పుడు యూ నో, బేసిక్ ఐ డోంట్ అప్లై కన్సీలర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇదే ఫుల్ కవరేజ్ మేకప్, ఇదే కొంచెం థిక్ గా అనిపిస్తుంది, లేయర్డ్ గా అనిపిస్తుంది. దీనిపైన నేను మళ్ళీ కన్సీలర్ వేసుకొని మళ్ళీ దాన్ని పౌడర్ తో సెట్ చేస్తే అది నాకు చాలా హెవీగా అనిపిస్తుంది. అన్లెస్ ఆయిలీ స్కిన్ పర్సన్ అనుకోండి, దెన్ డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ సంథింగ్ లైక్ దిస్ లెవెల్ ఫౌండేషన్ ఫర్ ద ప్రైస్ చాలా బాగుంటది. డైలీ బేసిస్ మీద ఆఫీస్ కి వెళ్తూ మీరు మేకప్ వేసుకునేలాగా అనుకోండి. ఇఫ్ యూర్ కైండ్ ఆఫ్ పర్సన్ హూ లైక్స్ టు వేర్ ఫౌండేషన్స్ ఆర్ కన్సీలర్, ఇఫ్ యూ ఆర్ ఎ ఫౌండేషన్ పర్సన్, దెన్ గో ఫర్ సంథింగ్ లైక్ దిస్ ఫర్ డైలీ వేర్. దిస్ is this is the Maybelline Fit Me foundation అన్నమాట. This is normal to oily skin. This is in the shade 332 9 to 5. ఇది కూడా కాస్ట్ తక్కువే మీకు. This is చాలా తక్కువ దీని కాస్ట్. ఇది ఫాల్స్ ఫర్ చాలా తక్కువ ఏం కాదు. దీస్ టూ ఫాల్ లైక్ అండర్ ద సేమ్ కేటగిరీ or -100 అనుకోండి. అండ్ దిస్ ఇస్ ద లాక్మే 9 to 5. దిస్ ఇస్ ప్రైమర్ ప్లస్ మ్యాటీ. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయ్యి ఉండి, ఇఫ్ యూఆర్ లో ఇన్ బడ్జెట్, దెన్ డెఫినెట్లీ ఆప్ట్ దిస్ ఫౌండేషన్. డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, యూ విల్ లవ్ ఇట్. మ్యాక్ నాట్ వెరీ హై అండ్ కొంచెం హై ఎండ్ లోకే వస్తుంది. దిస్ ఇస్ ద మ్యాక్ ఫౌండేషన్ అండ్ ఐఎమ్ ఇన్ ద షేడ్ NC35 యూస్ చేస్తాను నేను. దిస్ ఇస్ మై షేడ్ ఆఫ్ ఫౌండేషన్. బేసిక్ గా మీరు మ్యాక్ వాడుతున్నారు అనుకోండి, మీకు ఇంకా అసలు ఏ ఫౌండేషన్స్ అవసరం ఉండవు. బికాస్ వన్స్ యూ కొంచెం హై ఎండ్ ఆర్ ఆ లగ్జరీ బ్రాండ్ ఫౌండేషన్స్ కానీ కన్సీలర్స్ కానీ వాడడం స్టార్ట్ చేసాం అనుకోండి, యూ వోంట్ గో బ్యాక్ టు ద ఆర్డినరీ ఫౌండేషన్స్. బికాస్ ఆ ప్రోడక్ట్ కి దాని టెక్స్చర్, దాని ఇది అట్లా ఉంటుంది కదా. సో వన్ వి టాక్ అబౌట్ ఫౌండేషన్స్ లైక్ మ్యాక్ అండ్ రేర్ బ్యూటీ, బాబీ బ్రౌన్, దేనికి దానికి సపరేట్ ఏమంటారు ఫ్యాన్ బేస్ ఉంటది అనమాట. నన్ను అడిగితే ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్, ఐఎమ్ నాట్ కంపేరింగ్, జస్ట్ మీకు చెప్పడానికి అంతే. ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ మ్యాక్ అండ్ రేర్ బ్యూటీ, ఐ వుడ్ గో ఫర్ రేర్ బ్యూటీ. ఎందుకంటే రేర్ బ్యూటీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ దిస్ ఫౌండేషన్ వుడ్ బి సో మచ్. అంటే దిస్ ఫౌండేషన్ ఇనిషియల్ గా వచ్చినప్పుడు 24,000
ఫౌండేషన్ ఇనిషియల్ గా వచ్చినప్పుడు ఐ థాట్ ఇట్ వాస్ ఆల్ ద హైప్ దట్ దే వర్ గివింగ్ కైలీ కాస్మెటిక్స్ వచ్చినప్పుడు ఇట్ వాస్ అన్ని ప్రోడక్ట్స్ అని చెప్పాను, బట్ కైలీ కాస్మెటిక్స్ దేర్ ఆర్ ఓన్లీ ప్రోడక్ట్స్ అందులో బాగా పీపుల్ రికగ్నైజ్డ్ ఇస్ ద సేమ్ లిప్ లైనర్ అండ్ ద లిప్ కిట్. అది చాలా ఫేమస్ అయింది, చాలా ట్రెండ్ అయింది ఒకనొక టైంలో. సో యా, కీపింగ్ దట్ అసైడ్, నాకు రేర్ బ్యూటీ ఐ థాట్ దిస్ వాస్ జస్ట్ లైక్ హైప్ ఇస్తున్నారు, ప్రోడక్ట్ అంతా మంచిగా ఉండదని. బట్ వన్స్ ఐ ట్రైడ్ దిస్, బట్ నుంచి టిల్ డేట్ ఐమ్ యూజింగ్ ద సేమ్ ఫౌండేషన్స్, ఉన్న ఫౌండేషన్స్ అన్ని పక్కన పెట్టేస్తాను. నాది వచ్చేసి ద ట్రై టు కాంబినేషన్ అని చెప్పా కదా, సో అందుకని ఏమో మేబీ దిస్ ఫౌండేషన్ ఇస్ లైక్ చాలా బాగా సెట్ అయింది. అండ్ దిస్ ఇస్ డ్యూయి ఫినిష్ ఫౌండేషన్. దిస్ ఇస్ మోర్ ఆర్ లెస్ వన్ షేడ్ లైటర్ దెన్ మై ఫౌండేషన్ అనమాట, రెగ్యులర్ ఫౌండేషన్. అండ్ లెట్ మీ టెల్ యూ, మనం సమ్మర్ లో ఉన్న స్కిన్ టోన్ వింటర్ లో ఉన్న స్కిన్ టోన్ ఒకేలాగా ఉండదు. మేక్ ష్యూర్ అండర్ టోన్. మీకు ఇప్పుడు నేను మాట్లాడుతున్న కాన్సెప్ట్స్ లో చాలా మందికి మైట్ బి, మనలో చాలా మందికి కన్ఫ్యూజింగ్ గా ఉండుంటది, అంటే స్కిన్ టోన్ ఏంటి, అండర్ టోన్ ఏంటి అని చెప్పి. బట్ అది ఇంకో రోజు చెప్తాను. అదే కరెక్టర్స్ అండ్ కన్సీలర్స్ గురించి మాట్లాడినప్పుడు ఐ టాక్ అబౌట్ ది స్కిన్ టోన్ అండ్ అండర్ టోన్ యాజ్ వెల్, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో బ్యాక్ టు ద టాపిక్ అగైన్. ఒకవేళ మీరు ఫౌండేషన్స్ చూస్ చేసుకోవాలంటే మేబెలిన్ కానీ లాక్మే, విచ్ ఇస్ లైక్ మళ్ళీ ఇది అఫోర్డబుల్ రేంజ్ లోనే వస్తుంది. వెట్ అండ్ వైల్డ్ కూడా ఉంటుంది. వెట్ అండ్ వైల్డ్ కూడా చాలా మంది, అంటే మన ఇండియన్ కాస్మెటిక్స్ లో వెట్ అండ్ వైల్డ్ చాలా తక్కువ వాడతారు. బట్ ఇన్ వైల్డ్ లో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ది బెస్ట్ ప్రోడక్ట్స్. అందులో ఒకటి నేను కాన్స్టెంట్ గా యూజ్ చేసే సెట్టింగ్ స్ప్రే అనమాట. ఈ సెట్టింగ్ స్ప్రే దిస్ కాస్ట్ 600 సంథింగ్ ఎంతో పడుతుంది, బట్ బెస్ట్ అనమాట. కొంచెం తక్కువ కాస్ట్ లో తీసుకొని బాగా పని చేయాలి, కొంచెం షైన్ బాగుండాలి, గ్లాసీ ఫినిష్ రావాలనుకుంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ ఆప్ట్ ఫర్. డైలీ వేర్ ఫౌండేషన్ అయితే ఇది వాడండి, ఫుల్ కవరేజ్ అయితే ఇది వాడండి, కొంచెం మ్యాటీ ఫౌండేషన్స్ అనుకోండి, ఆయిలీ స్కిన్ అనుకోండి, ఇవి రెండు కూడా మీరు చూస్ చేయొచ్చు. సో దీస్ టూ యూ కెన్ గో ఫర్ అ ఫౌండేషన్ దట్ ఈస్ లైక్ డ్యూయి ఫినిష్ ఏదైతే ఉందో అది చూస్ చేసుకోవచ్చు. మన మార్కెట్ లో మీకు నైకాలో తీసుకోండి, ఆర్ ఎల్స్ టేక్ ఇట్ ఫ్రమ్ పర్పుల్, మింత్రా, షఫోరా, అంటే అట్లా చూస్ చేసుకోండి. ఐ వుడెంట్ సజెస్ట్ యూ టు బై కాస్మెటిక్స్ ఫ్రమ్ అమెజాన్. నాట్ షూర్ కి అందులో ఎంత వరకు జెన్యున్ ప్రోడక్ట్స్ ఉంటాయని చెప్పి ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. సో అందుకే నేను ఇప్పుడు అమెజాన్ లో స్కిన్ కేర్ కొనను, కాస్మెటిక్స్ కొనను. కాస్మెటిక్స్ అంటే అన్ని కాదు, బై లిప్స్టిక్స్, దట్స్ ఓకే. బట్ స్కిన్ కేర్ నో, ఫౌండేషన్స్ నో, కన్సీలర్ పక్కకు పెట్టేస్తే వీఆర్ డన్ విత్ ద ఫౌండేషన్స్ అయిపోయిన తర్వాత విల్ మూవ్ ఆన్ టు ద కన్సీలర్ పార్ట్ అనమాట. కన్సీలర్స్ లో మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సీలర్స్ ఉంటాయి. ఒకటి క్రీమ్ కన్సీలర్ ఉంటుంది, ఒకటేమో లిక్విడ్ కన్సీలర్ ఉంటుంది. యాజ్ ఐ సెడ్, లిక్విడ్ కన్సీలర్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూస్డ్ ఫర్ ఆయిలీ స్కిన్ అనమాట. ఆయిలీ స్కిన్ కి యూస్ చేస్తారు. క్రీమ్ కన్సీలర్స్ అంటే నా దగ్గర స్ట్రైట్ గా క్రీమ్ కన్సీలర్స్ అంటూ ఏం లేవు, కానీ హ్యావ్ దిస్ ప్యాలెట్, మళ్ళీ ఇదే చూపిస్తున్నాను ఏమనుకోకండి, బట్ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్. సో ఈ షేడ్ ఇస్ అ కన్సీలర్, అది పక్క షేడ్ ఇస్ అ కన్సీలర్, 3, 4 is a concealer. ఈ ప్యాలెట్ లో పక్క ఉన్నాయన్ని కన్సీలర్స్ అన్నమాట. సో ఇది క్రీమ్ కన్సీలర్, ఇది లిక్విడ్ కన్సీలర్, క్రీమ్ కన్సీలర్, అండ్ ఇది కూడా క్రీమ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. రేర్ బ్యూటీ ఇది కూడా. ఇవి రెండు లిక్విడ్ కన్సీలర్స్ అనమాట. దగ్గర ఇంకో మేబిలిన్ ది కూడా ఉండాలి లిక్విడ్ కన్సీలర్. సో ఇది మేబిలిన్ కన్సీలర్ అనమాట. ఇది అయిపోయింది. తర్వాత ఎప్పుడన్నా షేడ్ కోసం పనికొస్తుంది అని చెప్పి డబ్బా దాచిన కొంచెం ఉంది, లాస్ట్ వచ్చింది. కొంచెం అఫోర్డబుల్ గా తీసుకోవాలి, అసలు బాగా ట్రయల్లే చేస్తున్నారు మేకప్ అంటే కనుక ఇది కొనుక్కోండి. స్విస్ బ్యూటీ మీకు ఒక 200 లోపలే వచ్చేస్తుంది కన్సీలర్. దీని ప్రైజ్ కి ఇది ఇచ్చే కవరేజ్ కి సంబంధమే ఉండదు. కన్సీలర్ అప్లై చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా సరే ఒక 10 సెకండ్లు గ్యాప్ ఇవ్వండి. అది డ్రై అయిన తర్వాత మీరు దాన్ని బ్లెండ్ చేశారనుకోండి, కవరేజ్ ఎక్కువ అవుతుంది. ఏ కన్సీలర్ అన్నా కానివ్వండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నా దగ్గర ఉన్న కన్సీలర్స్ అండ్ ఇవి కాకుండా, as I said, this is the cream concealer. We spoke about primer, then we spoke about foundations, then concealers, then next topic is going to be powders అన్నమాట. పౌడర్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఉంటాయి. అన్నమాట. విల్ హ్యావ్ లూజ్ పౌడర్, బేకింగ్ పౌడర్, సెట్టింగ్ పౌడర్, బనానా పౌడర్, కాంపాక్ట్ పౌడర్, ట్రాన్స్లూసెంట్ పౌడర్, రకరకాల పౌడర్స్ ఉంటాయి. నా దగ్గర ఉన్న పౌడర్స్ తో మీకు కొంచెం నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూర్ లైక్ మీడియం టు డస్కీ స్కిన్ టోన్ ఉన్నారనుకోండి, మీకు ఏ కాంపాక్ట్ పౌడర్ వాడాలో మీకు తెలియదు అనుకోండి, బనానా పౌడర్ తీసుకొని వాడండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ, బికాస్ నాట్ ఎవ్రీబడి హ్యాస్ ద ఐడియా ఆఫ్ కి ఏది కాంపాక్ట్ కరెక్ట్ షేడ్ అన్నది ఐడియా లేదను. బనానా పౌడరే మనకి దారి చూపిస్తుంది. బనానా పౌడర్ లో నా దగ్గర టూ బ్రాండ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. రెండు బాగా పనిచేస్తాయి. ఇది వచ్చేసి మేకప్ రెవల్యూషన్ ది బనానా పౌడర్, ఇది బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి కే బ్యూటీ అనమాట. కే బ్యూటీ ప్రోడక్ట్స్ నిజంగా మర్చిపోయినా చెప్పి, ఫౌండేషన్స్ లో వీ హ్యావ్ అనదర్ ఫౌండేషన్ కే బ్యూటీ. మామా మియా సూపర్ ఉంటది కే బ్యూటీ ఫౌండేషన్ కూడా, డెఫినెట్ గా ట్రై చేయండి కే బ్యూటీ కూడా. ఇది ట్రాన్స్లూసెంట్ పౌడర్ అండి, షుగర్ ట్రాన్స్లూసెంట్ పౌడర్. దిస్ ఇస్ ద షుగర్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ అనమాట. ఇది బేసిక్ గా ట్రాన్స్లూసెంట్ పౌడర్ అంటే మనకి కలర్ ఏమి ఇవ్వదు, ఏమంటారు అది, మన ట్రాన్స్లూసెంట్ పౌడర్ అనేది మనకి అసలు కలర్ ఏమి ఇవ్వదు. బట్ మీడియం డీప్ నుంచి డస్కీ స్కిన్ టోన్ అనుకోండి, డోంట్ యూజ్ ఎ ట్రాన్స్లూసెంట్ పౌడర్, ఎందుకంటే అది మీకు హైలైట్ అయ్యి ఎత్తి కొడుతుంది. డెఫినెట్ గా ట్రాన్స్లూసెంట్ పౌడర్ యూజ్ చేయకండి, దాని బదులు బనానా పౌడర్ యూజ్ చేసుకోండి. ట్రాన్స్లూసెంట్ పౌడర్ ఫర్
fair to medium, and banana powder for medium to dusky to deep tones అన్నమాట. మేకప్ అంతా అయిపోతుంది కదా, మేకప్ అంతా అయిపోయిన తర్వాత వన్స్ యూ హావ్ డన్ యువర్ సింగ్ సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత యూ డూ దిస్ డస్ట్ ఇట్ ఆఫ్. ఇది ఏంటంటే మీకు ఫేస్ పైన షైన్ ఉందనుకోండి, దట్ విల్ ఏమంటారు, మినిమైజ్ ద షైన్ అన్నమాట. కొంచెం ఈ పౌడర్ దట్ విల్ మ్యాటిఫై ద లాస్ ఎఫెక్ట్ అన్నమాట. దిస్ ఈస్ ద లాక్మే అబ్సల్యూట్ వెట్ అండ్ డ్రై కాంపాక్ట్ పౌడర్. ఈ కాంపాక్ట్ పౌడర్ ఏదైతే ఉందో పీపుల్ యూజ్ ఇట్ ఆన్ లైక్ వెట్ స్పాంజ్ తో యూజ్ చేస్తారు. ఇఫ్ లైక్ బ్రైడల్ కి, ఇఫ్ యూ రిమెంబర్, నా చిన్నప్పుడు బ్యూటీ పార్లర్స్ ఆంటీస్ వచ్చేవాళ్ళు కదా, బనానా పౌడర్స్ అవేం యూజ్ చేసేవాళ్ళు కాదు. ఈ పఫ్ ఉంటది కదా, ఈ పఫ్ ని దే యూస్ టు పిండిఫై. అయ్యో పఫ్ ఏది, దీని కింద ఒక పఫ్ ఉంటది, ఆ పఫ్ తీసి దే యూస్ టు డాంపెన్ ఇట్ అండ్ దే యూస్ టు అప్లై ఇట్ అనమాట. ఇది నా ఎనీవేస్ కాంపాక్ట్ పౌడర్ మీరు యూ కెన్ నార్మల్లీ కూడా, అంటే ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, ప్రతి ఒక్కరు ఫౌండేషన్ అప్లై చేసుకోవడం లేదు, ప్రతి ఒక్కరు కన్సీలర్ అప్లై చేసుకోవడం లేదు. And చాలా మందికి జస్ట్ లైట్ కవరేజ్ అయితే చాలా అనుకుంటారు. సో అలాంటప్పుడు యూ కెన్ గో విత్ కాంపాక్ట్ పౌడర్. అండ్ కాంపాక్ట్ పౌడర్ కాకుండా కూడా మీకు పౌడర్ ఫౌండేషన్ అని ఇంకో రకమైన ఫౌండేషన్ దొరుకుతుంది. దిస్ సపోజ్ టు లైక్ గివ్ యూ ఫుల్ కవరేజ్ అన్నట్టు. దాని గురించి నాకు పెద్ద ఐడియా లేదు, బికాస్ ఐ హ్యావెంట్ యూజ్ దాని గురించి, అంటే నేను వాడని ప్రోడక్ట్ గురించి నేను సలహా ఇవ్వను. లైక్ ఆయిలీ స్కిన్ పర్సన్ డెఫినెట్ గా ట్రై చేయండి, అదైతే మీకు డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఇది నేను ప్రొఫెషనల్ మేకప్ చేస్తున్న రోజుల్లో తీసుకున్నాను అనమాట. ఐ టుక్ 2 ఆఫ్ దట్ అయిపోయింది, అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వన్ అనమాట. డర్మా కలర్ అని చెప్పి బ్రైడల్ మేకప్ వేసినప్పుడు బేస్ డర్మా సూత్రా అని అంటారు కదా. ఇఫ్ యూఆర్ మేకప్ ఆర్టిస్ట్ ఆర్ మీకు మేకప్ గురించి బాగా అవగాహన ఉంటే కనుక మీకు డెఫినెట్ గా తెలుస్తుంది. దిస్ ఇన్ ద షేడ్ P2 అనమాట. ఇది ఫ్రమ్ మీడియం టు డీప్ మీడియం స్కిన్ టోన్స్ కి వాడతారనమాట. లైక్ లాస్ట్ లో మేకప్ చేసేస్తారు కదా, యూర్ సపోజ్ టు అప్లై దిస్ పౌడర్ అన్నమాట. సో మనం పౌడర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వి స్పోక్ అబౌట్ ట్రాన్స్లూసెంట్ పౌడర్స్, దెన్ వి స్పోక్ అబౌట్ కాంపాక్ట్ పౌడర్స్, దెన్ వి స్పోక్ అబౌట్ బనానా పౌడర్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ. థింగ్ వి ఆర్ గోనా డిస్కస్ ఇస్ బ్లష్, బ్రాంజర్స్, హైలైటర్స్. ఈ మూడే బ్యాలెన్స్ ఉన్నాయి. బ్లషెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకి బ్లషెస్ లో రకాలు ఉంటాయి. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐఎమ్ అ క్రీమ్ పర్సన్ అనమాట. క్రీమ్ కన్సీలర్, క్రీమ్ బ్లష్, క్రీమ్ బ్రాంజర్, క్రీమ్ హైలైటర్, ప్రిఫర్ క్రీమ్ ప్రోడక్ట్ మోర్ దెన్ లిక్విడ్ ప్రోడక్ట్స్ అన్నమాట. క్రీమ్ ప్రోడక్ట్స్ ఎందుకో చాలా స్మూత్ గా ఉంటాయి అండ్ బాగా మంచిగా బ్లెండ్ అవుతాయి. నాది డ్రై స్కిన్ కాబట్టి ఆ క్రీమ్ బాగా సెటిల్ అవుతుంది అనమాట. నా దగ్గర చాలా I didn't realize, yeah, I have so many bronzers and I have so many blushes, highlighters. 2 వీడియోస్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అసిస్టెంట్ గా ఉండాలి కాబట్టి ముందు, తర్వాత 2 వీడియోస్ ముందు చేసి ఫస్ట్ వీడియో తర్వాత చేస్తున్నాను అనమాట. సో దట్ ఈ వీడియో చేసేసిన తర్వాత 2 వీడియోస్ పెట్టాలి కాబట్టి వాంటెడ్ టు బీ కన్సిస్టెంట్ ఫర్ అట్లీస్ట్ ఎ వీక్. ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా వీడియోస్ పెట్టాలన్నది నా ఆకాంక్ష. చూద్దాం హౌ ఫార్ దిస్ ఇస్ గోనా గో. మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటాం కదా, 2 టైప్స్. సో లైక్ అ క్రీమ్ బ్లష్ ఆర్ అ పౌడర్ బ్లష్, క్రీమ్ కాంటోర్, పౌడర్ కాంటోర్, క్రీమ్ హైలైటర్, లిక్విడ్ హైలైటర్. మళ్ళీ ఇందులోనే పౌడర్ కాంటోర్, పౌడర్ బ్లష్, పౌడర్ హైలైటర్. ఇస్ అ క్రీమ్ బ్లష్. బినీ టింట్ వినుంటారు కదా, బినీ టింట్ ఇస్ టింట్ అంటారు కానీ బట్ దట్ ఇస్ ఆబ్వియస్లీ బ్లష్. జస్ట్ కలర్ వస్తుంది అని అంటారు కదా, బ్లష్ అన్నా అంతే కదా. యూ అప్లై ఇట్, ఏ కలర్ తీసుకొని ఆ కలర్ అప్లై చేస్తే అదే వస్తుంది. టింట్ అంటే దట్ విల్ బీ ఇన్ ఎయిదర్ ఆయిలీ టెక్స్చర్ గానీ లిక్విడ్ టెక్స్చర్ గానీ ఉంటుంది. సో దట్స్ వై ఇట్ కాల్డ్ టింట్. క్రీమ్ బ్లష్, ఇది కూడా క్రీమ్ బ్లష్ వస్తుంది. ఇది కే బ్యూటీ, ఇది అగైన్ ఇది చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ అనదర్ బ్లష్ అన్నమాట. ఇది ఎలెగర్, దిస్ ఇస్ కే బ్యూటీ అండ్ దిస్ ఇస్ రేర్ బ్యూటీ. We do have a cream blush palette, 12 color palette, and these 3 are the other blushes that I have. Daily wear ki I tend to use this palette అన్నమాట. These are my rustic colors. So use చేయను. This one I use, this one I use, one I use. ఇక్కడ this one I use, this one I use. మిగతా కలర్స్ అన్ని నేను యూస్ చేయను. సో అది పక్కకు పెట్టేస్తే దిస్ ఇస్ అ ప్యాలెట్ దట్ ఐ హ్యావ్. ఇన్ కలర్ కాస్మెటిక్స్ అనుకుంటే ఇప్పుడు ర్యాండమ్ గా వెళ్ళినప్పుడు కనబడితే కొన్నాను. దిస్ గివ్స్ అ గుడ్ పిగ్మెంట్ పే ఆఫ్ అనమాట. దిస్ ఇస్ లైక్ ఫ్రమ్ ద బ్రాండ్ ఐ మ్యాజిక్ కాస్మెటిక్స్ అనమాట. సో ఇందులో ఇవి 2 చాలా బాగుంటాయి హైలైటర్స్. ఐ డోంట్ యూస్ ద మిడిల్ వన్. దిస్ ఇస్ ద బ్రాంజర్ షేడ్ ఐ యూస్ దే. అండ్ ఇవి 2 బ్లషెస్, ఇవి 2 కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇది బ్రాంజర్ ఇరిగిపోయింది, ఇప్పుడు నేను ఓపెన్ అయితే చేయలేను. దిస్ ఇస్ ఫ్రమ్ వెట్ అండ్ వైల్డ్. ఇది కూడా సమ్మర్ అనుకోండి, సమ్మర్ ఆల్వేస్ ప్రిఫర్ వేరింగ్ బ్రాంజర్, ఎందుకంటే బాగా ఎండ కొడతా ఉంటది కదా, సింకిస్ట్ గ్లో ఎఫెక్ట్ అంటారు కదా, బ్రాంజర్స్ తో బాగా వస్తుంది. దిస్ ఇస్ ద బ్రాంజర్. దీన్ని ఫిక్స్ చేస్తాను డెఫినెట్ గా. ఇవి చాలా కాలం తర్వాత ఇవాళ మేకప్ దగ్గర కూర్చున్నాను. యాజ్ ఐ సెడ్ 2 ఎపిసోడ్స్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్. పక్కకు పెట్టేస్తే దిస్ ఇస్ అగైన్ ఫ్రమ్
మేకప్ ఫర్ డైలీ ఫర్ ఎవర్ 52 ప్రొఫెషనల్ ప్యాలెట్ అన్నమాట. మీకు ఉన్నాయన్ని కాంటోర్స్ అండ్ బ్రాంజర్స్, పక్క ఉన్నాయన్ని హైలైటర్స్. సో ఈ పక్కవంతా కాంటోర్స్, ఈ పక్కవన్నీ హైలైటర్స్. బాగుంటుంది ఈ ప్యాలెట్ కూడా. ఇఫ్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ యూ కెన్ చూస్ సంథింగ్ లైక్ దిస్. ఇది కొన్న వేళ విశేషం ఏంటో అప్పటి నుంచి నేను పెద్దగా ప్రొఫెషనల్ మేకప్ చేయట్లేదు. టూ మచ్ బిజీ ఇన్ మై అనదర్ ప్రొఫెషన్. సో ఎవరైనా రిఫరెన్సెస్ మీద వస్తే డెఫినెట్ గా ఇదే ప్లేస్ లో కూర్చోబెట్టి మేకప్ చేస్తున్నాను, కానీ నేను తిరిగి వెళ్ళి మేకప్ చేసేంత ఓపిక నాకు లేదు. అలా అని కాదు, సంబడి ఆస్క్ మీ కి జో నువ్వు వచ్చి మేకప్ చేయాలంటే డెఫినెట్లీ ఐ వుడ్ డూ. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ అన్నప్పుడు దిస్ ఇస్ అ క్రీమ్ కాంటోర్స్ బ్రాండ్ షుగర్ అన్నమాట. అయిపోవచ్చింది. కాంటోర్స్ బాగా ఎక్కువ వాడతాను. కాంటోర్ లేకుండా నేను బయటకి వెళ్ళను. బికాస్ కాంటోర్ ఇస్ సంథింగ్ దట్ యువర్ ఫేస్ లిఫ్టెడ్ చాలా షార్ప్ గా కనిపించాలనుకోండి, రైట్ వే ఆఫ్ కాంటోరింగ్ అండ్ రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ విల్ మేక్ యూ స్నాచ్డ్ జా లైన్ వస్తది, లిఫ్టెడ్ చీక్స్ వస్తాయి. దెన్ మీకు ఇలా కనిపిస్తది. ఇఫ్ యూ లైక్ డూ కాంటోరింగ్ ప్రాపర్ గా కాంటోర్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ పక్కకు పెట్టేస్తే నా దగ్గర ప్రస్తుతానికి ఉన్న కాంటోర్ ఇది ఒకటి, ఇంకొకటి ఉండాలి, అది ఎక్కడ ఉందో కనిపించట్లేదు. సో దిస్ ఇస్ ద క్రీమ్ కాంటోర్ దట్ ఐ హ్యావ్. కాంటోర్ ఇది షుగర్, ఇది ఫేస్ ఫార్వర్డ్ కాంటోర్ స్టిక్ ఇన్ ద షేడ్ ఫాన్ ఫస్ట్ అన్నమాట. ఫాన్ ఫస్ట్. దిస్ ఇస్ ద బేక్డ్ బ్లష్ కమ్ బ్రాన్జర్ అన్నమాట. నేను రెండింటి కింద వాడేస్తాను యాక్చువల్లీ. ఇది ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో ఫర్ 2 లేయర్స్ అనుకోండి, బ్లష్ అప్లై చేసి దానిపైన హైలైటర్ అప్లై చేయడం ఎందుకు అని అనుకున్నారు అనుకోండి, దాని బదులు యూ కెన్ చూస్ ఫర్ సంథింగ్ లైక్ దిస్. ఇది కూడా ఇదేం బ్రాండెడ్ ఏం కాదు, లోకల్ స్టోర్ లో కొన్నాను. ఇది ద ఫ్యాషన్ ఫ్యాక్టరీ అంట ఉంటది. ఇది కూడా ఇన్ ద షేడ్ టెర్రా కోటా బ్లషర్ అంట ఇది. బట్ ఐ యూస్ దిస్ as బ్రాన్జర్. హైలైటర్ ఆర్ సంథింగ్ దాట్ విల్ మేక్ యువర్ ఫేస్ పుట్టి పడుతుంది. అది ఎలా అంటే విత్ దిస్ హైలైటర్స్ అన్నమాట. ఈ స్టిక్ హైలైటర్, దిస్ ఇస్ ఎ లిక్విడ్ హైలైటర్, దిస్ ఇస్ పౌడర్ హైలైట్. సో ఇది స్టిక్ హైలైటర్ అన్నమాట, ఇది లిక్విడ్ హైలైటర్, అండ్ దిస్ ఇస్ అ పౌడర్ హైలైటర్. ఇవి 3 హైలైటర్స్. ఇంతకు మించి ఇంకా హైలైటర్స్ లో ఇంకా టెక్స్చర్లు ఏమి ఉండవు. వచ్చేసి లిక్విడ్ హైలైటర్, దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ స్విస్ బ్యూటీ. దిస్ ఇస్ క్రీమ్ హైలైటర్, దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ లాక్మే, అండ్ దిస్ ఇస్ ద స్విస్ బ్యూటీ హైలైటర్ ప్యాలెట్. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ అన్నమాట, బేసిక్స్ ఆఫ్ మేకప్ లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒక ప్రైమర్ అంటే ఏముంటది, ఫౌండేషన్స్ అంటే ఏముంటాయి, కన్సీలర్స్ అంటే ఏముంటాయి, బ్రష్, బ్లష్, బ్రాన్జర్, హైలైటర్స్ అంటే ఏమేమి ఉంటాయి అన్నది. ఇది బేసిక్, వెరీ బేసిక్ నాలెడ్జ్. కన్సిడర్ దిస్ యాజ్ యువర్ ఫస్ట్ క్లాస్. ఎందుకంటే మేకప్ నేర్చుకునేటప్పుడు అసలు ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది ఫస్ట్ ఇస్తారనమాట. నెక్స్ట్ ఆన్ గోయింగ్ మీరు ప్రాక్టికల్ చేస్తున్నారు అనుకోండి, స్కిన్ టైప్ ఏంటి, మీ స్కిన్ కి ఏ ప్రోడక్ట్ పడుతుంది, స్కిన్ టైప్ ఏంటి, మీ స్కిన్ టైప్ కి ఏ ప్రోడక్ట్ పడుతుంది, అండర్ టోన్ కి ఏ ప్రోడక్ట్ పడుతుంది, ఇలాంటి నాలెడ్జ్ అంతా కూడా ఇది బేసిక్. ఇది మీకు వెరీ ఫస్ట్ తెలియాల్సిన థింగ్స్ అన్నమాట. ప్రైమర్స్ లో 8 టైప్స్ ఆఫ్ ప్రైమర్స్ ఉంటాయి, ఫౌండేషన్స్ లో ఏముంటాయి, కన్సీలర్స్ లో ఏముంటాయి, బ్లషెస్ లో ఏముంటాయి, బ్రాంజెస్ లో ఏముంటాయి, కాంటోర్స్ లో ఏముంటాయి, హైలైటర్స్ లో ఏముంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఈ వీడియోలో. అదండి ఇవాళ మన బేసిక్ బిగినర్స్ మేకప్ అన్నమాట. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే డెఫినెట్ గా లైక్ అండ్ షేర్ చేయండి. ఆల్సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి, అండ్ ఐ విల్ మేక్ షూర్ కి టు పుట్ మోర్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ సో దాట్ డెఫినెట్ గా హెల్ప్ అవుతుందని కోరుకుంటూ మీ దట్ తెలుగు గర్ల్ సెలవు. బాయ్.